భార్యను చంపి కుక్కర్‌లో వండాడు భయ్యా డీఆర్‌డీఓ గురుమూర్తి గారు. అసలు ఎందుకు అలా చేశాడు డీఆర్‌డీఓ గురుమూర్తి గారు? దానికి కారణం ఏంటి అనేది మాట్లాడదాం. డీఆర్‌డీఓ గురుమూర్తి గారు సినిమాలు చూసి ఇలా చేశాడు అని చాలా మంది అయితే చెబుతున్నారు. అసలు విషయం ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. డీఆర్‌డీఓ గురుమూర్తి గారు తన భార్యనైతే చంపేశాడు. చంపేసి ఆమెని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న స్లైసెస్‌గా చేసి కుక్కర్‌లో వండాడు. కుక్కర్‌లో వండాడు అంటే మామూలుగా విషయం కాదు. కుక్కర్‌లో వండితే మాంసం ఒకవైపు అలాగే బోన్స్ ఒకవైపు అయితే వెళ్ళిపోతాయి. పూర్తిగా బోన్స్ ఇంకా పీసెస్ సెపరేట్ అయిపోతాయి. ఆ రకంగా వండి గురుమూర్తి గారు ఆ బోన్స్‌ని అలాగే ఆ పీసెస్‌ని కాల్చేసి స్మాష్ చేసేసి చెరువులో పడేశారంట డీఆర్‌డీఓ గురుమూర్తి గారు. డీఆర్‌డీఓ గురుమూర్తి గారు అసలు ఎందుకు అలా చేశాడు? దానికి కారణం ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడైతే. డీఆర్‌డీఓ పోస్ట్ అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే తను కొన్నాళ్ళనమాట బయటైతే వెళ్ళాడంట జాబ్ కోసం. అయితే ఆ జాబ్ చేసుకొని వెనక్కొచ్చేటప్పుడు తన భార్యకు ఎవరితో సంబంధం ఉన్న డౌట్‌తో ఆమెనైతే కొట్టి చంపాడంట. కొట్టి చంపి ఈ రకంగా స్మాష్ చేసేసాడు డీఆర్‌డీఓ గురుమూర్తి గారు. అసలు భార్య మీద అనుమానం ఉంటే భార్యని వదిలేయాలి, డివోర్స్ ఇచ్చేయాలి. కాకపోతే ఈ రకంగా కొత్త రకంగా అనమాట ఆయన ఆలోచించి ఒక పెద్ద స్థాయిలో ఉండే పర్సన్ కూడా ఈ రకంగా మర్డర్ అయితే చేశాడు. ఈ మర్డర్‌ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. ఆ రకమైన మర్డర్ అయితే చేశారు ఒక పెద్ద పర్సన్. అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు భయ్యా. అయితే ఈయన చంపాడని పట్టుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత తెలిసింది నేనే చంపానని ఆయనైతే ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన చెప్పింది విని చాలామంది అయితే షాక్ అయిపోయారు. ఎస్పెషల్లీ పోలీసులు అనమాట. ఏమని చెప్పాడు అంటే ఆయన నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మర్డర్ చేశాను అనేది చెప్పారు డీఆర్‌డీఓ గురుమూర్తి గారు. అసలు ఏ సినిమా చూశావు అని అడిగితే ఏమని చెప్పారు అంటే సూక్ష్మ దర్శిని, ఇది ఒక తమిళ సినిమా. ఈ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ రకంగా మర్డర్ చేశాను అనేది చెప్పారు. ఈయన ఈ రకంగా చెప్పడం వల్ల చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే సినిమాలు తీయాలి కానీ మరీ ఇంత వైలెన్స్ జనాలకి ఎఫెక్ట్ అయ్యేలా జనాలే మర్డర్ చేసేలా ఈ రకమైన సినిమాలు తీస్తే ఈ రకంగా మర్డర్ జరుగుతూనే ఉంటాయి అని చాలా మంది అయితే సోషల్ మీడియా ప్రజలైతే రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్గా మీ ఆ సినిమాలు చూసి చాలా మంది ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఆ రకంగానే ఈయన కూడా ఈ రకంగా మర్డర్ చేశారు సినిమాలు చూసి. ఓవర్ నాయను అనిపించేలా అయితే మర్డర్ చేశారు భయ్య. అసలు ఎవరు ఊహించగలేరు కుక్కర్లో వండాడు అంటే ఇది మామూలు విషయం కాదు. నెట్ఫ్లిక్స్లో అలాగే అమెజాన్ ప్రైమ్లో ఇలాంటి సినిమాలు రావటం కారణంగా జనాల మీద ఆ ఎఫెక్ట్ పక్కాకు పడుతుంది. ఇది ఇప్పుడైతే మళ్ళీ ప్రూవ్ అయింది. ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి.